ఏవండోయ్ ఈ జున్నును చూసారా? చూస్తేనే నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 1/2 లీటర్ పాలు పోసుకోండి. ఇప్పుడు 1/2 లీటర్ పాలల్లోకి ఒక 1/2 కేజీ బెల్లం యాడ్ చేసుకుని ఆ పాలు బెల్లం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా మా అంకుల్ మేము లేమని చెప్పేసి ముందు రోజు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట జున్ను పాలు. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చారు. అది నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉండిపోవడం వల్ల గడ్డ కట్టేసింది. అయినా కానీ అది కరిగే వరకు ఊరుకోకుండా మా చెల్లి నేను ఇప్పుడే చేసేయాలని పట్టు కూర్చున్నాము. మా మమ్మీ ఇంకా అలా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసేసారు. పాలు బెల్లం వేసి కరిగించుకున్న తర్వాత అందులో కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. నేను వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. మిరియాల పొడి వేసుకున్న తర్వాత అందులోకి జున్ను పాలను కూడా యాడ్ చేసుకుని మొత్తం అన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీలైనంత వరకు బెల్లం చిన్న చిన్న ముక్కలు వేసుకోవడానికి ట్రై చేయండి, బాగా కరిగిపోతుంది ఫాస్ట్గా. కుక్కర్ తీసుకుని దానిలోకి గ్లాస్ వాటర్ పోసుకుని పొయ్యి మీద పెట్టుకోండి. ఇప్పుడు మనం పాలు బెల్లం కలుపుకున్న గిన్నెను కుక్కర్లో పెట్టి మొత్తం కవర్ అయ్యేలాగా మూత పెట్టాలి. ఆ తర్వాత కుక్కర్ మూత కూడా పెట్టి మొత్తం క్లోజ్ చేసేయాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని చెప్పి. మా మమ్మీ చాక్ పెట్టి చెక్ చేశారనమాట. అంతేనండి, మన టేస్టీ నోరూరించే జున్ను రెడీ అయిపోయింది. తర్వాత ఒక 2 నుంచి 3 గంటల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. తర్వాత దాన్ని సర్వ్ చేసుకుని తింటూ ఉంటే ప్రపంచాన్ని మర్చిపోయినా తప్పులేదనిపిస్తుందండి.